ఈరోజు ఈ వీడియోలో చాలా వరకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం అబ్రాడ్ లోపల ఎస్పెషల్లీ యూఎస్లో ఇండియన్ అమెరికన్స్ అంటే ఎవరైతే ఇండియా నుంచి వచ్చి ఇక్కడ యూఎస్లో సెటిల్ అవుతుంటారో యూఎస్లో జాబ్ చేస్తుంటారో వాళ్ళు చాలా రిచెస్ట్ కంపేరిటివ్లీ అమెరికన్స్ అనేసి ఒకటి ఉంది. దాని మీద ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఒపీనియన్స్ నేను షేర్ చేస్తాను. ఇట్స్ నాట్ ఏ స్టేట్మెంట్. మీ ఒపీనియన్స్ని కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ మధ్య కాలంలో నాకు ఒక కామెంట్ రెగ్యులర్‌గా వస్తూ ఉంటది. నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను. అంటే యూఎస్ రావచ్చు, లేకపోతే యూకే రానియండి, ఏదైనా కొన్ని వేరే కంట్రీస్‌కి వెళ్తూ ఉంటారు కదా! నిజంగా అసలు అంత వర్త్ ఉంటదా? అంటే మనం కొన్ని ఐ మీన్ కొన్ని వీడియోస్‌లలో చెప్తూ ఉంటాం కదా! ఇక్కడ ఇంత సేవ్ అవుతుంటాయి, ఇంతే సేవ్ అవుతాయి అని చెప్పేసి. సో, దానిని బేస్ చేసుకొని వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఉండడం ఎందుకు? అది ఇది అని చెప్పేసి. సో, అవన్నీ ఇగ్నోర్ చేద్దాం. నేను పాజిటివ్ వేలో ఒకటి చెప్తాను. అండ్ ఇప్పుడు కొంతమంది కామెంట్ సెక్షన్‌లోకి వచ్చి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. మీరు అలాంటివి ఏమి కూడా పట్టించుకోకండి. ఏంటి అంటే అంత వర్త్ ఉంటదా అంటే, ఇండియాలో అంటే మనము రెగ్యులర్‌గా ఒక జాబ్ చేస్తున్నాం. అబ్బా! ఏంటిరా బాబు అసలు మంత్ మొత్తం జాబ్ చేసినా కూడా అసలు ఏం సేవింగ్స్ అవ్వట్లేవు. మళ్ళీ ఈఎంఐ మీదనే ఆధారపడాల్సొస్తుంది. మళ్ళీ ఏదో క్రెడిట్ కార్డ్ మీదనే ఆధారపడాల్సొస్తుందని చెప్పేసి ఆబ్వియస్‌లీ చాలా మందికి ఉండేటటువంటి ఒపీనియన్. ఈవెన్ సాఫ్ట్‌వేర్‌గా వర్క్ చేస్తున్న కూడా చాలా మందికి పొజిషన్ అయితే అలానే ఉంటది. కొంతమందిది ఓకే అయినా కూడా. బట్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానియండి, లేకపోతే చిన్న చిన్న జాబ్స్ చేస్తూ వేరే కంట్రీకెళ్తే బావుంటదని జెప్పేసి ఒక ఒపీనియన్ ఉన్నవాళ్ళు తప్పకుండా వేరే కంట్రీస్‌కెళ్తేనే చాలా బెటర్. ఎందుకు అనంటే ఇండియాతో పోలిస్తే అండ్ వేరే కంట్రీలలో కొంచెం సేవ్ అవ్వడం ఎక్కువగా ఉంటది. నేను చెప్పా కదా! ఇంతకుముందు ఒక వీడియోలలో సేమ్ అలానే. ఇప్పుడు నన్ను క్రిటిసైజ్ చేసినా అండ్ ఇండియాలో మనీ ఉండవా అది ఇది అని అన్నా కూడా ఇది ఫ్యాక్ట్. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు అంటే మనం అసలేం సేవ్ అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళు కూడా వేరే కంట్రీస్‌కెళ్ళిన తర్వాత ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ అక్కడ వేరే కంట్రీ లోపల కొంచెం కష్టపడి కొంచెం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు మంచిగా లైఫ్ లీడ్ చేయగలరు. వాళ్ళకున్నటువంటి ఫ్యూచర్ అంటే వాళ్ళ పిల్లలకి కొంచెం మంచి లైఫ్ ఇవ్వగలరు. బ్యాక్ బోన్‌లో వాళ్ళకున్నటువంటి పేరెంట్స్‌ని కూడా మంచిగా చూసుకోగలరు. సో, ఒక 6 ఇయర్స్ వేరే కంట్రీకెళ్ళిన తర్వాత కొంచెం మంచిగా వర్క్ చేస్తే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది తప్పకుండా ఉంటది. ఇది మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా హార్ష్ రియాలిటీ అంటారు కదా! సో, నమ్మలేని నిజం అదే. చాలామందికి తెలుసునని ఊరికే అట్లా కామెంట్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకిష్టం అన్నట్టు అట్లా చేయడం అందుకే. బట్ ఎవరికైనా ఆపర్చునిటీ ఉండి వేరే కంట్రీకి వెళ్తే బావుంటదా? బట్ చాలామంది అసలేముండదు, ఏం సేవ్ అవ్వట్లేదు అది ఇది అని చెబుతూ ఉంటారు కదా! ఎందుకు అని అనుకుంటారేమో. అలా ఏముండదు. వేరే కంట్రీ ఆపర్చునిటీస్ వస్తే డెఫినైట్‌లీ యూ షుడ్ యూజ్ దట్ వన్. లేదు అంటే ఫ్యూచర్‌లో మీరే ఫీల్ అవుతారు తప్పకుండా. సో, ఇండియాలో చాలా వరకు కూడా నేను అబ్జర్వ్ చేసింది యూఎస్‌తో పోలిస్తే ఇండియాలోనే ఇంకెక్కువ ఖర్చులున్నట్లు నాకనిపిస్తుంది. ఇది ఎంతమందికి యాక్సెప్ట్ చేస్తారు? అంటే నేను అబ్జర్వ్ చేసింది. యూఎస్‌లో సంపాదించింకి మనం లైఫ్ మంచిగా లీడ్ చేసి ఎండ్ ఆఫ్ ద డే సేవ్ అవ్వనివి ఎక్కువ కనిపియకపోవచ్చు. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత సేవింగ్స్ ఉండకపోవచ్చు కానీ, ఇండియాలో అసలు మనకు సంపాదించిన దాంట్లో లైఫే ఫ్లెక్సిబుల్‌గా లీడ్ చేయలేకపోతున్నామేమో అని అనిపిస్తుంది. అంటే నేను చాలా వరకు చూస్తున్నా కదా! హౌస్ రెంట్ రానియండి, లేకపోతే హౌసెస్ అసలు హైదరాబాద్‌లో హౌస్ కొనే పరిస్థితి ఉందా అసలు? ఒక మిడిల్ క్లాసోడు. అసలు నాకైతే మరి అంత దారుణంగా పెరిగిపోయాయి. సరే అదంతా వేరే స్టోరీ లేండి గానీ, అటెటో బోయాను. మళ్ళీ ఇటొద్దాము. సరే ఇంక టాపిక్ ఏంటి అంటే, అదే అమెరికాలో అమెరికన్స్ కంటే ఇండియన్స్ రిచ్ అని అంటున్నారు. అది నిజమేనా? ఎంతవరకు నిజం? అసలెలా ఉంటదనేసైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. ఏదో హైప్ అని ఇచ్చిందంట ఈ మధ్య యూట్యూబ్‌లో న్యూ ఆప్షన్స్. కుదిరితే ఆ హైప్ మీద కూడా క్లిక్ చేయడానికి ట్రై చేయండి. సో, మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. నేను కూడా నిన్న మొన్న చూసాను. న్యూ అప్డేట్స్ వచ్చాయంట యూట్యూబ్‌లో. సరే ఇంక మనం టాపిక్‌లోకెళ్ళినట్లయితే అంటే ఫ్యాక్ట్స్ ప్రకారం చూసుకుంటే చాలామంది ఏంటి అంటే, అంటే వేరే కంట్రీ నుంచి అంటే ఎస్పెషల్లీ ఇండియా నుంచి యూఎస్‌కొచ్చిన వాళ్ళు ఎక్కువగా రిచ్ అవుతున్నారు అని జెప్పేసి. అంటే ఒక అమెరికన్ ఆహ్, ఇయర్‌లీ ఒక 85,000 సంపాదిస్తుంటే, అదే మన ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇండియన్ అమెరికన్స్ అని అనుకోవచ్చు. వాళ్ళు మంత్లీ ఇయర్‌లీ ఒక 1,20,000 అలా సంపాదిస్తున్నారంట. డాలర్స్‌లలో చెబుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటూ 86 ఏసుకోండి. రూపాయల లోపలికి మార్చుకోండి. బట్ నేను ఈ వీడియో డాలర్స్‌లలోనే చెప్తాను. సో, అంటే అంత సంపాదిస్తున్నారు. వాళ్ళే ఎక్కువగా సంపాదిస్తున్నారు కంపారిటివ్‌లీ అమెరికన్స్ అని జెప్పేసి. అందులో నిజముందా అంటే కంప్లీట్‌లీ యాక్సెప్ట్ చేయలేం గానీ ఉన్నది. కొంతమందికి అంటే అందరికీ రాదు. అంటే ఇప్పుడు మనం ఇండియా నుంచి వచ్చినటువంటి వెంటనే అంత సాలరీస్ అయితే రావు. ఇక్కడ కొంచెం కంపెనీస్ చేంజ్ అవుతూ ఉండాలి. మీ అందరికీ తెలుసు. స్టేట్‌ని బట్టి
అక్కడ ఉన్నటువంటి ఏరియాని బట్టి వాటిని బట్టి శాలరీస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే అంత మొత్తంలో ట్యాక్స్ కట్టాల్సింది ఉంటది కాబట్టి. సో, దానిని బేస్ చేసుకొని ఏంటంటే ఆ ఏరియా తగినట్టుగా శాలరీస్ ఉంటాయి. మన ఇండియన్స్ చాలామంది 1,00,000 ఎబోవ్ శాలరీ వచ్చేవాళ్ళు చాలామందున్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామందున్నారు. బట్ అంత తగినట్లుగా కూడా టాక్సెస్ పే చేయాల్సిందుంటది. అండ్ వాళ్ళ సేవింగ్స్ కూడా మంచిగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు మరి మనకి, వాళ్ళకి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, మన వాళ్ళు చాలా వరకు కూడా స్కిల్డ్ ఎంప్లాయీసే యూఎస్‌కి వస్తూ ఉంటారు. అంటే ఎస్పెషల్‌గా సాఫ్ట్‌వేర్ రావచ్చు, డాక్టర్స్ కానియండి, లాయర్స్ రావచ్చు, ప్రొఫెసర్‌గా కానియండి, ఇలాంటివి ఏదైనా కూడా ఒక చదువుకున్నటువంటి చదువుకి సంబంధించిన జాబ్స్ చేయడానికి ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటారు. కొంతమంది హెచ్-2బీ వీసా అని గూడా వస్తూ ఉంటారు చిన్న చిన్న పనులకి. నేను ఇవన్నీ గూడా ఇంకో వీడియోలో మీతో షేర్ చేస్తాను. అంటే ఇంకా అసలు యూఎస్‌కి రావడానికి ఎన్ని విధాలుగా రావచ్చు అని జెప్పేసి. అందులో ఇంకా నేను మొత్తం డీటెయిల్‌గా చెప్తాను. బట్ వాళ్ళకి అంతగా ఉండకపోయినా కూడా మోస్ట్‌లీ గూడా అందరూ గూడా స్కిల్డ్ ఉన్నటువంటి ఎంప్లాయీసే యూఎస్‌కి వస్తుంటారు గాబట్టి కొంచెం వచ్చేటటువంటి సాలరీ గూడా మినిమమ్ బానే ఉంటది. అందరికి 1,00,000 అబోవ్ రాకున్నా గూడా మినిమమ్ ఒక మంచి సాలరీనే వస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే 1965 అంతకంటే ముందు యూఎస్‌కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా వరకు కూడా ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళే ఉండేవాళ్ళు. అంటే 1965 అంతకంటే ముందు. ఆ తర్వాత యూఎస్ గవర్నమెంట్ స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలి. సో, ఇండియాలో కొంచెం చదువుకున్న వాళ్ళున్నారు కాబట్టి ఈ హెచ్-1బీ అనేది ఒక ప్రోగ్రామ్‌ని తీసుకొచ్చిన తర్వాత యూత్ రావచ్చు. అంటే అప్పటి టైంలో యూత్ వాళ్ళు కానియండి, టాలెంటెడ్ పీపుల్ దీన్ని మంచిగా యుటిలైజ్ చేసుకున్నారు. యూఎస్‌కొచ్చారు. మంచిగా సెటిల్ అయిన వాళ్ళున్నారు. అందరూ గ్రీన్ కార్డ్ హోల్డర్సే, సిటిజన్సే చాలా వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు చాలామందున్నారు. బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చే దానికంటే ముందు వాళ్ళేమి గూడా పెద్ద రిచ్ పీపుల్ రానియండి, బాగా ఉన్నత కుటుంబం వాళ్ళైతే కాదు. బిలో మిడిల్ క్లాస్ పీపులే. ఈ మధ్యలో ఎట్లయిందంటే అన్నీ అంటే పెద్ద ఇల్లు, పెద్ద కారు అన్నీ ఉన్నవాడు మిడిల్ క్లాస్ అంటున్నారు. ఇంత పెద్ద పెద్ద అంటే 5, 6 ఇండ్లో 2, 3 కార్లున్నాయి కదా! వాళ్ళు ఉన్నవాళ్ళంట. మామూలుగా అంటే మంచి పెద్ద ఇల్లు, పెద్ద కారు, ఓ పెద్ద బైకు, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఓ 20,00,000 ఉన్నవాళ్ళు మిడిల్ క్లాస్ అంట. ఈ మధ్య చాలామంది అట్లనే పోర్ట్రే చేస్తున్నారు. అంటే ఐ మీన్ బయట నేను చూస్తున్నా కదా! మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చామండి అని చెప్పేసి. మిడిల్ క్లాస్ ఎట్లా అవుతారు వాళ్ళు? కాదు కదా! రిచ్చే కదా! బట్ ఇప్పుడు రిచ్‌ని, మిడిల్ క్లాస్‌ని అట్లా డిఫైన్ చేశారు. సరే ఇంకా అదంతా వేరేలెండి గానీ. బట్ అప్పుడొచ్చిన వాళ్ళైతే ఆల్‌మోస్ట్ గూడా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత మంచిగా యుటిలైజ్ చేసుకొని చాలా మంది గూడా మంచి పొజిషన్‌కొచ్చిన వాళ్ళున్నారు. అండ్ మనకి యూఎస్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఎక్కువ కూడా సేవింగ్స్ గురించి ఆలోచిస్తాం. డాలర్ వాల్యూ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. మనము కొంచెం అంటే ఎక్కువగా స్లో అండ్ స్టడీగా ఉంటామన్నట్లు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. స్లో అండ్ స్టడీ అంటే ఎంతొచ్చినా కూడా ఓకేలే. సరే ఎంతటో అంతటైనా కూడా పర్లేదులే పని చేద్దాము. ఎంతటైనా ఓకే. అంటే మెయిన్‌లీ డాలర్ వాల్యూ కాబట్టి. బట్ కొంతమంది వేరే అదర్ రీజన్స్ ఉన్నా కూడా సరే ఎంతటో ఒక దానికి పని చేస్తామని చెప్పేసి స్లో అండ్ స్టడీగా వర్క్ చేస్తూ ఉంటాము. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా వరకు కూడా ఉంటది మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వర్క్ చేస్తుంటే వైఫ్ ఏదో ఒక విధంగా సపోర్ట్ చేయడం, వైఫ్ వర్క్ చేస్తుంటే హస్బెండ్ సపోర్ట్ చేయడం, ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్ కూడా కొంచెం మంచి స్ట్రెస్ లేకుండా చూస్తది. బట్ అమెరికన్స్ ఏంటి అంటే అంత వాళ్ళు స్లో అండ్ స్టడీగా ఉండలేరు. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంటది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు మనం పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కోసం చాలా వరకు సాక్రిఫైస్ చేస్తాం. ముందు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చూస్తాం. బట్ అమెరికన్స్ పెరిగిపోయిందిలెండి. ఇప్పుడు అమెరికన్స్ కూడా చాలా వరకు ఎడ్యుకేట్ అవుతున్నారు కానీ, వాళ్ళ యొక్క కల్చర్‌ని బట్టి గానియండి, వాటెవర్ ఇట్ ఈస్ బిహైండ్ చాలా రీజన్స్ ఉంటాయి. అవన్నీ నేను చెప్పలేను గానీ, వాటిని బేస్ చేసుకొని ఏంటంటే చిన్న ఏజ్‌లో ఉన్నప్పుడు కొంతవరకు సపోర్ట్ ఉంటది. బానే ఉంటది. కానీ ఆ తర్వాత ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళే లీడ్ చేస్తారు. అందరూ గూడా అంత హైయర్ ఎడ్యుకేషన్ చదవలేరు. అండ్ దానివల్లన ఏంటంటే వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ తగ్గి మనం వేరే కంట్రీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావడం. అండ్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి మంచిగా వర్క్ చేయడం. అండ్ మన పిల్లల విషయంలో చాలా వరకు సపోర్టివ్‌గా ఉంటాము చాలా. బట్ వాళ్ళు ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత వాళ్ళు ఇంక అంత పట్టించుకోకపోవడం. సో, అదొకటుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కూడా మనం అంతగా కోరుకోము. కొంచెం సాక్రిఫైజెస్ ఎక్కువగానే చేస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు తీసుకునేటప్పుడు ఇప్పుడు ఇది అవసరమా అని గానియండి, ఈవెన్ ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం ఓకే అయినా కూడా పర్లేదు మంచిది ఇప్పిద్దాం. ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అమెరికన్స్ చాలా వరకు కూడా షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత లైఫ్ అన్‌సర్టెనిటీగా ఉంటది. అండ్ కొంచెం బ్యాలెన్సింగ్ అనేది కోల్పోతూ ఉంటారు. అండ్ అంటే ఫ్యూచర్‌లో వాళ్ళకి కొంచెం అంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఏవన్నా వచ్చినప్పుడు కూడా కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంటది. ఇది నేను చెప్పేది కాదు.
టాప్ మోస్ట్ అమెరికన్సే వాళ్ళ ఒపీనియన్స్‌ని షేర్ చేసింది నేను చెప్తున్నాను మీకు. ఇంకా మనం ఎడ్యుకేషన్‌కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన పిల్లల లోపల కూడా కొంచెం అంటే ఒక లైఫ్ బ్యాలెన్స్ రావడం, ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్‌ని చూసుకోవడం, అంటే చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ లాగా మారడం, అదే ఐ మీన్ వాళ్ళు ఓన్‌గా బిజినెస్‌లు పెట్టుకోవడం ఇలాంటివి చాలా కూడా చేస్తున్నారు. సో, అందువల్ల మనం అబ్జర్వ్ చేస్తే 'సత్య నాదెళ్ల' రావచ్చు, లేకపోతే 'సుందర్ పిచై' సో, ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా యూఎస్‌లో ఒక ఇండియన్ ఆరిజిన్ నుంచి ఉన్న వాళ్ళున్నారు. అండ్ మనకేంటి అంటే ఓన్లీ సాఫ్ట్‌వేర్ అనే కాకుండా మనం బయట చూస్తే డాక్టర్స్, నర్సులు కానియండి, అండ్ చాలా వరకు కాలేజ్‌లలో ప్రొఫెసర్స్ కానియండి, వీళ్ళందరూ గూడా ఆల్‌మోస్ట్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే. అండ్ ఆల్‌మోస్ట్ స్కిల్డ్ ఎంప్లాయీస్ కాబట్టి మనకు సాలరీస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి చూసే వాళ్ళకి ఏంటంటే ఓకే. వీళ్ళు ఇండియా నుంచి వచ్చేసి బాగా ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎక్కువ రిచ్‌గా కనిపిస్తున్నారు అని అనిపిస్తది. బట్ ఫ్యాక్ట్స్ ప్రకారం చూస్తే ఒక 30% వరకు ఓకే. దాన్ని యాక్సెప్ట్ చేసినా కూడా రిమైనింగ్ 75% మాత్రం యూఎస్‌లో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారు. బట్ మనకి దూరం నుంచి చూస్తే అలా అనిపిస్తది. బట్ ఇండియాతో కంపేర్ చేస్తే బెటర్ అన్నట్లు. అంటే మనం ఆల్రెడీ దీని గురించి ఒక వీడియోలో షేర్ చేశా కదా! సేమ్ అదే వర్క్ ఇక్కడ చేస్తున్నప్పుడు, అదే సాలరీకి చేస్తున్నప్పుడు కూడా కొంచెం సేవింగ్స్ అనేవి కొంచెం మంచిగా ఉంటాయి. అండ్ మనం డాలర్ వాల్యూ కాబట్టి ఆల్మోస్ట్ డాలర్‌కి రెస్పెక్ట్ ఇస్తాం. అంత ఈజీగా ఖర్చు పెట్టాలి అనుకోము. ఎక్కువగా సేవింగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. మనకి కొంచెం అంటే సరే ఇంత ఫ్యూచర్ కోసం అని చెప్పేసి చాలా ఆలోచనలుంటాయి. అండ్ కొన్ని విషయాలలో అమెరికన్స్ చాలా బెటర్ అనిపిస్తది. అంటే వాళ్ళని చూసి నేర్చుకుంటే బావుండు అనిపించేటివి చాలా ఉంటాయి గానీ అవి మనం నేర్చుకోలేము. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ డిపెండెన్సీస్ ఉండరు. వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళు. బట్ మన మీద చాలా డిపెండెన్సీస్ ఉంటాయి కాబట్టి మనం అంతగా చేయలేము. నేను అది గూడా మీకు ఇంకో వీడియోలో షేర్ జేస్తాను. వాళ్ళ దగ్గర కొన్ని బెస్ట్ పాయింట్స్ ఉంటాయి. బట్ మనం చేయడానికి అంతగా వర్కౌట్ అవ్వనివి ఏంటివి అని జెప్పేసి. నేను చాలా మంది రిచెస్ట్ పీపుల్ లోపల ఎక్కువ మంది ఇండియన్స్ కనిపియడం వలన అందరు ఇండియన్స్ అలానే ఉంటారు అనుకుంటారు. బట్ అది కాదు. మేబీ ఫర్దర్‌గా డేస్ పెరుగుతున్న కొద్దీ, ఇక్కడ ఉండడం పెరుగుతున్న కొద్దీ అండ్ కంపెనీస్ చేంజ్ అవుతున్న కొద్దీ ఫైనల్‌గా అయితే బానే ఉంటది. మంచి రిజల్టే ఉంటది. అండ్ వీళ్ళే కాకుండా ఒకప్పుడు యూఎస్‌కి చాలా వరకు కూడా పటేల్స్ అంటుంటారు గదా! అంటే నార్త్ ఇండియన్స్ కొంతమంది. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి గ్యాస్ స్టేషన్స్ పెట్టడం, మోటార్స్ రన్ చేయడం వీటి వలన కూడా చాలా వరకు గ్రో అప్ అయ్యారు. అండ్ యూఎస్‌లో చాలా వరకు కూడా పెద్ద పెద్ద స్టోర్స్, కొన్ని మంచి పెద్ద పెద్ద బిజినెస్‌లు చాలా వరకు కూడా మన ఇండియన్స్‌యి ఉన్నాయి. మోటార్స్ అంటే అంతే హోటల్స్ కాకుండా కొంచెం చిన్నగా ఉంటాయి గదా! అవి. ఎందుకంటే వాటి లోపల కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటది హోటల్స్‌తో కంపేర్ చేస్తే. సో, అందువలన ఏంటంటే చాలా వరకు కూడా ఆహ్, అందులో మోటార్స్‌లలో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఆ బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతాయి. అండ్ నెక్స్ట్ లిక్కర్ స్టోర్స్ మన ఇండియన్స్‌వి చాలా లిక్కర్ స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ. సో, ఆల్మోస్ట్ అవి కూడా మంచిగా రన్ అవుతుంటాయి. సో, మంచి మంచి బిజినెస్‌లు కూడా ఇండియన్స్ చాలా కూడా ఇక్కడ రన్ చేస్తున్నారు. సో, వాటి బేసిస్ మీద కూడా చాలా మందికి ఇండియన్స్ బాగా రిచెస్ట్‌గా కనిపిస్తూ ఉండొచ్చు ఇక్కడ. ఇంతే అండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్‌గా నేనేమంటానంటే అందరూ కూడా రిచెస్ట్ ఏమి కాదు. బట్ ఓకే. ఇండియాతో పోలిస్తే మంచిగానే ఉంటది. వచ్చేటటువంటి సాలరీకి ఫ్లెక్సిబుల్‌గా లైఫ్ లీడ్ చేయడం అయితే ఉంటది. సేవింగ్స్ అనేవి ఒకసారి ఎక్కువగా కనిపిస్తాయి. ఓసారి కనిపియవు. అది ఇంకా డజంట్ మ్యాటర్. ఇంతే ఇంకా. బై బై.